అండ్ ఏఐసిసి నాయకులు నుమాన్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ గారు. నమస్కారం అండి ప్రసాద్ గారు, నుమాన్ గారు, వివిరావు గారు. ముందుగా ప్రసాద్ గారు, ట్రంప్ నేరుగా నిన్న మోదీకి ఫోన్ చేయడము, మాట్లాడడము, ఆ తర్వాత వెంటనే ఇక్కడ భారత్లో రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం అవ్వడము, ఇవన్నీ చూస్తూ ఉంటే పెంటగాన్ ప్లాన్ చేసినటువంటి సీక్రెట్ మిషన్ గురించి భారత్కు ముందే ఏమైనా సమాచారం ఉందా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. అండ్ ఈ 10 రోజుల గడువు ఏదైతే ఉందో దీంట్లో భారత్ పాత్ర అంటే కేవలం ఒక వ్యూహాత్మక మౌనం పాటించడమేనా, ఎలా చూడాలి మొత్తం? రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మనం ప్రధానంగా యుద్ధం అన్నది భారతదేశానికి సంబంధించినటువంటి అంశం కాదు. యుద్ధం అన్నది ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా, ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి అంశం. అయితే ఈ అంశం యుద్ధం ఆ 3 దేశాల అంశం అయినప్పటికీ యుద్ధం ద్వారా ఎదుర్కొంటున్నటువంటి దుష్పరిణామాలు దాదాపుగా ఆసియా దేశాలన్నింటిలో కూడా దానికి ప్రభావం ఉంటుంది. దాదాపుగా మిగతా ప్రపంచ దేశాలకు కూడా అక్కడ ఇక్కడ కొంత ఈ ప్రభావం తగిలే ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సమస్య. ఇక్కడ మోదీ గారికి ట్రంప్ ఫోన్ చేయడం, లేదా ట్రంప్ ఫోన్ చేసినటువంటి విషయాలపై మనం ఆలోచన చేస్తూ విషయం ముందే మోదీకి తెలుసా, ఇట్లాంటి కొన్ని అనుమానాలు రావడం, మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశం మొదటి నుంచి కూడా దౌత్య సంబంధాలు నెలకొల్పడంలో చాలా వ్యూహాత్మకంగా ఉంది. మోదీ గారి మొట్టమొదటి నినాదమే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే దేశం కోసమే మోదీ లేదా మోదీ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంటది. దేశ ప్రయోజనాలను కాపాడడం కోసమే పనిచేస్తుంది. ఆ విషయానికి వస్తే అవసరమైతే పార్టీ నష్టపోతున్నా కూడా ఆ దేశ ప్రయోజనాలని మనం పరంగా పెట్టొద్దు అనేది మోదీ గారు చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ సందర్భంలో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేశాన్ని ఏ రకంగా ఈ యుద్ధ పరిణామాల నుంచి మనం రక్షించుకోవాలి. యుద్ధం వల్ల మనకు వస్తున్నటువంటి నష్టం ఇందాక మీరు కూడా చెప్పిండ్రు. ఒకటి ఏంది, గ్యాస్ సంక్షోభం, తర్వాత మనకు పెట్రోల్, డీజిల్, ఈ రకమైనటువంటి కొన్ని సంక్షోభాల వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి మాస్తా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే దీనికి మనం ఆ యుద్ధానికి ఈ మనకు వచ్చినటువంటి సంక్షోభానికి దగ్గర సంబంధమే ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే, వ్యూహాత్మకంగా ఈ సమస్య నుంచి బయటపడడం కోసం మనం ఎంతైతే సమదూరాన్ని పాటిస్తా ఉన్నాం, అమెరికా తోటి, ఇజ్రాయెల్ తోటి, అలాగనే ఇరాన్ తోటి, ఈ 3టితో కూడా సమదూరాన్ని పాటిస్తా ఉన్నాం. ఈ మన సమదూరాన్ని 3 దేశాలు కూడా యాక్సెప్ట్ చేస్తా ఉన్నాయి. మనకు ఇరాన్ కూడా మిత్ర దేశంగానే చెప్తా ఉన్నది, మిగతా అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ కూడా మనల్ని మిత్ర దేశంగానే చూస్తా ఉన్నాయి. మన సమదూరం మనం పాటిస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి మనకు ఇప్పటికే దేశంలో ఉండబడేటువంటి గ్యాస్ లేదా పెట్రోల్, డీజిల్ నిల్వలకు సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే మనకు హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి గ్యాస్ నౌకల ప్రయాణం విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటికి లేవు. ఎలాంటి ఇబ్బందులు లేవు, అంతా సవ్యంగా ఉంది అని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడాను క్షేత్రస్థాయిలో మనం రియాలిటీ చూస్తే మాత్రం దీనికి కంప్లీట్ భిన్నంగా మనం ఒక పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే గ్యాస్ సరిపడా ఉంది అని అంటున్నారు, కానీ మరి బుకింగ్ కూడా పానిక్ బుకింగ్ అని చెప్తూ ఉన్నారు, కృత్రిమ కొరత అని అంటున్నారు. మరి ఎందుకు ఇన్ని రోజులు అని చెప్పేసి టైం బౌండ్ పెట్టి, ఇది వరకు లేదు కదా, మరి ఇదే టైంలో అన్ని బాగుంటే ఇలాంటిది ఎందుకు? పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఎందుకు, చాంతాడంత క్యూ లైన్లు ఎందుకు ఉంటున్నాయి? అంటే ఇందాక మీరు అన్నారు గ్యాస్ కి ఎలాంటి గడువు లేదు, పెంచలేదు అని చెప్పి కేంద్రము, తర్వాత మన పౌర సరఫరాల శాఖ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, చెప్పింది. అయినప్పటికీ పానిక్ బుకింగ్ అయితే జరుగుతూ ఉన్నది. ఒకటి, పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బంకు యజమానులే బయటకు వచ్చి పెట్రోల్ కొరత లేదు అని చెప్పి మనకు చూపిస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ వచ్చింది, ఇంకొక 2 గంటల్లో ఇంకో ట్యాంకర్ వస్తుంది, ఎలాంటి కొరత లేదు అని చెప్తున్నప్పటికీ బారులు తీరిపోయి ఒక పానిక్ సిచ్యువేషన్ లో పెట్రోల్ బంక్ల పైన జనం పడతా ఉన్నారు. ఇది పానిక్ సిచ్యువేషన్, అంటే ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భమే తప్ప వాస్తవంగా ఎక్కడ కొరత లేదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కృత్రిమ కొరత అయితే మరి బ్లాక్ మార్కెట్ ను అరికట్టడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి సార్? నేను అదే చెప్తా ఉన్నా కదా, మా బ్లాక్ మార్కెట్ ని అరికట్టడంలో ఎక్కడా ఫెయిల్ కాలేదు. నీకు ఒక దగ్గర 50 మంది నిలబడిన చోట 200 మంది వచ్చింది అనుకోండి, కామన్ కదా, అక్కడ తొక్కిసలాట జరగడము, గడబడి ఉండడము, ఇబ్బంది కలగడం కామన్ కదా. సేమ్ అదే జరుగుతా ఉన్నది. ఇప్పుడు పెట్రోల్ పంపులలో
సరైనటువంటి గ్యాస్ మన పెట్రోల్ నిల్వలు ఉన్నప్పటికీ పానిక్ సిచ్యువేషన్ వల్ల రోజు 1000 లీటర్ల అమ్మే బంకులో 5,000 లీటర్లు అమ్మాల్సి వస్తుంది ఒక రోజులో. అంటే మీరు చెప్పండి ప్రసాద్ గారు ఈ 3-4 రోజుల్లో ఎక్కడైతే మనం ఈ సిచ్యువేషన్ చూస్తా ఉన్నామో పెట్రోల్ బంక్ దగ్గర, మీరు మీ కార్స్ లోనే ఎక్కడో ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించుకుంటారు కదా, మీరు వెళ్ళినటువంటి బంకుల సిచ్యువేషన్ ఏంటి చెప్పండి పోనీ. నాకైతే ఇప్పటిదాకా పెట్రోల్ కొరతకు సంబంధించిన సిచ్యువేషన్ లేదు. నేను ఇక్కడ చెంగిచెర్రలో ఉంటా, మా పక్కనే బంక్ ఉన్నది, ఒక్క క్యూ కూడా లేదు అక్కడ. అయితే రీసెంట్ టైమ్స్ లో మీ అంత లక్కీ ఎవరు లేరు. లేదు, నేను చెప్తా ఉన్నాను, మీరు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పానిక్ సిచ్యువేషన్ ఉండడం వల్ల కొన్ని దగ్గర క్యూ లైన్లు పెరిగినటువంటి మాట వాస్తవం. నేను 1.5 hours వెయిట్ చేశాను సార్, పెట్రోల్ బంక్ దగ్గర 1.5 hours వెయిట్ చేశాను. నేను చెప్తా ఉన్నాను కదా, మా పానిక్ సిచ్యువేషన్ మీకు పెట్రోల్ లేక కాదు, పెట్రోల్ కొరత ఉండి కాదు, పానిక్ సిచ్యువేషన్ వల్ల ఇబ్బందులు వస్తున్నటువంటి మాట వాస్తవమే, దాంట్లో కాదనట్లేదు. అయితే పానిక్ సిచ్యువేషన్ నుంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి అన్ని పక్షాలు సహకరించాల్సింది పోయి పానిక్ సిచ్యువేషన్ ను మరింత పెంచడం కోసం కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక యూజ్లెస్ ఫెలో నిన్న చూసిన పెట్రోల్ సీసాలు వేరే ఏదో రాష్ట్రంలో ఫ్రీగా పంచుతూ భారత్ మాతకు జై అనొద్దు మీరు, అనుకుంటే పెట్రోల్ ఇస్తా అని చెప్పి లీటర్ ఫ్రీగా పంచుతున్నటువంటి వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఇది దేనికి ఏ ఉద్దేశంతో ఈ రకంగా చేస్తా ఉన్నారు అంటే, ఒక పానిక్ సిచ్యువేషన్ ను పెంచాలా, భారత్ లో కళ్ళకల్లను సృష్టించాలా, భారత ప్రజలలో ఒక భయాందోళనను సృష్టించాలనేటువంటి ఒక కుతంత్రం అంతర్గతంగా జరుగుతా ఉన్నది. ఈ అంతర్గతంగా జరిగేటువంటి వ్యక్తులు ఎవరు, ఎందుకు చేస్తా ఉన్నారనే దానిపైన కొంత ఆలోచన చేయాలి అందరూ. నేను ఇలా ఓన్లీ రాజకీయ దురుద్దేశాలు ఇంట్లో ఉన్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, నేను విమర్శించట్లేదు. రాజకీయ దురుద్దేశాల కంటే బయట అంటే దేశాన్నే విచ్ఛిన్నం చేయాలనేటువంటి కొన్ని శక్తులు ఈ సమయాన్ని వాడుకొని కొంత ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్ చేయడం వల్ల ప్రజలకు భయాందోళన గురై పోయి నిలబడతారు. దాంట్లో వాళ్ళు నిలబడని నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళు నిలబడే విధంగా ప్రేరేపిస్తున్నటువంటి కొన్ని శక్తులు, కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉదాహరణకి మనం పార్లమెంట్ లో గ్యాస్ సిలిండర్ పట్టుకొని కొందరు ప్రదర్శన చేస్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? గ్యాస్ కరెక్ట్ గా ఉందని చెప్తున్నా, గ్యాస్ సిలిండర్ పట్టుకొని ప్రదర్శన చేయడం కానీ ప్రజలు ఒక విషయం మాట్లాడుతున్నారు. అంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు అలవాటు అయిపోయిందండి ఈ 10 ఏళ్లలో బ్యాంకుల ముందు క్యూ కట్టడం నోట్ల కోసం, లేకపోతే పెట్రోల్ బంకుల దగ్గర, గ్యాస్ ఏజెన్సీల దగ్గర అలవాటు అయిపోయింది, ఇలాగా జీవితాన్ని వెళ్లదీస్తాం ఇంకా అని చెప్తున్నారు. అంటే వాళ్ళే మోడీ కూడా పెట్టేస్తామని చెప్పింటారు, మీరు వినలేదేమో. ఎందుకంటే కొందరు మూర్ఖులు ఈ దేశాన్ని మోడీకి ఓటేస్తామని ఏం చెప్పలేదులేండి, మోడీకి ఓటేసిన వాళ్ళని తిట్టారు. మీకు వినొచ్చుండదు ఆ మాట, ఎందుకంటే మీకు ఆ మాట వినొచ్చుండదు, మీరు ఈ సగమే మా మాట వినిటారు మీరు. అయితే అక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా 10 ఏళ్లలో అనుభవించినటువంటి మాట ఎక్కడండి? నోట్ బందీ అయింది, నోట్ బందీ వల్ల ప్రజలు ఇబ్బంది పడితే మళ్ళీ మోడీ ఓటేసి ఎందుకు అధిక మెజార్టీతో గెలిపించారు? కరోనా సిచ్యువేషన్ ఏమన్నా మోడీ సృష్టించింది? కరోనా సిచ్యువేషన్ ప్రపంచమంతా కరోనా సిచ్యువేషన్ వస్తే కరోనా సిచ్యువేషన్ మన దేశంలో కూడా వచ్చింది. దానికి మోదీ, మన భారతదేశం కదా ఒక దానికి పరిష్కారాన్ని కనుగొని ప్రపంచాన్ని అంతా భారతదేశం కదా రక్షించింది. కరోనా సిచ్యువేషన్ ఏ ముఖ్యమంత్రి కరోనా సిచ్యువేషన్ మోడీ సృష్టించిన కరోనా సిచ్యువేషన్ కాదు కదా. వద్దని ఎవరన్నారు? అప్పుడు మాస్క్ తీసేసుకొని బయట తిరగాల్సింది, కరోనా వచ్చిపోయేటోళ్ళు చాలా మంది. వద్దని ఎవరన్నారు వాళ్ళని? దేశ రక్షణ కోసం ఏ రకంగా అయినా, ఎన్ని ఇబ్బందులైనా, దేశ భద్రత విషయంలో, దేశాన్ని సంఘటితంగా ఉంచేటువంటి విషయంలో ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు అందరూ కంకణబద్ధులై ఉండాలి. ఇది ప్రభుత్వం, ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, లేకపోతే కప్పర్ ప్రసాద్ వ్యక్తిగతంగా సంబంధించినటువంటి అంశం కాదు, దేశానికి సంబంధించినటువంటి అంశము. యుద్ధ వాతావరణం బయట ఉన్నప్పుడు, యుద్ధ వాతావరణం మనకు ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు దేశ ప్రజలందరము, అన్ని రాజకీయ పార్టీలము దేశ రక్షణ కోసం ప్రయత్నం చేయాలి. ప్రజల్ని భయాందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఇంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్పినప్పుడు, మనకు 70 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పినప్పుడు దాని విషయాన్ని నమ్మి ప్రజలకు చెప్పాలి. అట్లా కాకుండా పూర్తిగా పానిక్ సిచ్యువేషన్ క్రియేషన్ చేసి ఖాళీ సిలిండర్ పట్టుకొని ధర్నాలు చేసి, ఇది మూర్ఖం పని అంటారు తప్ప ఇంకోటి కాదు కదా. ఈ అవకాశాన్ని తీసుకొని శవాల మీద పేరాలు లేపుకునేటువంటి రకంగా కాకుండా వచ్చేటువంటి సంక్షోభాన్ని ఏ రకంగా పరిష్కరించుకోవాలి అనే విషయం ఆలోచించాలని చెప్పి నేను దేశ ప్రజలను, అందరు రాజకీయ పార్టీ నాయకులు కూడా కోరుతాం.